హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు ఒక మంచి టేస్టీ కర్రీతో మీ ముందుకు వచ్చాను. అదేనండి పాతకాలపు శాందుంపల కర్రీ. ఈ కర్రీని పులుసులాగా కూడా చేసుకుంటారు, కానీ ఇక్కడ నేను కర్రీగా చూపిస్తానండి. మీకు చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు జిగురు అనేది లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చేసే ఈ పద్ధతిలో కనుక మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీని ఎలా చేయాలో చూపించే ముందు ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూడండి వీడియోని, ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయొద్దండి. ఎందుకంటే నేను ఎలా చేస్తున్నానో మీకు అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 350 గ్రాముల శామదుంపలు తీసుకున్నానండి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మట్టి కానీ పీసులు కానీ ఏమైనా ఉంటే అవన్నిటినీ తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను కడిగి మీకు చూపిస్తున్నాను. కడిగి పెట్టుకున్న శామదుంపలన్నిటినీ కుక్కర్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. శామదుంపలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత ఒక స్పూను సాల్టు, కొద్దిగా పసుపు వేసి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉండేటట్టుగా జిగురు లేకుండా చేసుకోవాలంటే పసుపు సాల్ట్ వేసి ఉడికించుకోవాలండి. అందుకే వేస్తున్నాను. వీడియోలో చూస్తున్నట్లుగా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఇలా చేయండి. శామదుంపలు విజిల్స్ వచ్చేలోపు మనం కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. శామదుంపలు ఉడికిపోయి చల్లారిన తర్వాత దాని మీద ఉన్న స్కిన్ అంతా తీసేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా నీట్గా పైదంతా కూడా తొక్కంతా తీసేయాలి. మొత్తం అంతా ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే మధ్యలోకి ఎక్కడ కూడా కొయ్యాల్సిన అవసరం లేదు. కోస్తే జిగురు వస్తుంది. ఎలా ఉన్న దుంపల్ని అలానే మనం కర్రీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వీట్ అయిన తర్వాత 4 గిన్నెలు ఆయిల్ పోసుకోవాలి. శామదుంపల కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అందుకని 4 గిన్నెలు పోసుకుంటున్నాను. ఆయిల్ వీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. తాలింపు అనేది మాడిపోకుండా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 3 ఎండుమిరగాయలు కూడా వేసి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఎండుమిరగాయలు కొద్దిగా వేగింది కదండి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అవి వేసి కూడా నిదానంగా వేపుకోవాలి, ఎక్కడ కూడా మాడిపోకుండా. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 3 పచ్చిమిర్చిని చీలికలుగా వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి పర్ఫెక్ట్గా. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని నిదానంగా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 4 రెమ్మలు ఎల్లుల్లిపాయ కచ్చాపిచ్చగా దంచుకుని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ కర్రీకి, అందుకే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనికి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని వేయించుకోవాలి. ముందే ఎందుకు వేసుకుంటున్నామంటే ఉల్లిపాయ తొందరగా వేగుతుందని వేస్తున్నాను. ఉల్లిపాయ కొంచెం మగ్గిన దాకా ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, ఉల్లిపాయ అంతా పర్ఫెక్ట్గా వేగింది. ఇప్పుడు ఇందులోనికి 2 టమాటాలను సన్నగా తరిగి పెట్టుకున్న వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం అండి. చూడండి, టమాటా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఒకసారి తిప్పుకుందాం అటు ఇటు. ఇప్పుడు ఇందులోనికి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి దుంపలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు గరిటెతో అటు ఇటు తిప్పుకొని అది తెరలేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకోవాలి. చూడండి, మొత్తం తెరలుతుంది కర్రీ అంతా. ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శామదుంపలన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గరిటెతో అటు ఇటు మొత్తం కలిసేలా తిప్పుకోవాలి. ఇందులోనికి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని కొంచెం కలుపుకొని అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం మూత పెట్టి ఉడికించుకుందాం.
10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి గ్రేవీ అంతా దగ్గర పడింది. కర్రీకి సరిపడా పులుసు అయితే ఉంది. అంతేనండి, శాంతంపుల కర్రీ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, శాంతంపుల కర్రీ రెడీ అయింది. చాలా సింపుల్గా రెడీ అయింది. ఎక్కడ కూడా జిగురు అనేది వేయకుండా నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఎవరు కూడా తినని వారు కూడా తింటారండి చాలా బాగా ఇష్టంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.